నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష హోదా లేందే నేను అసెంబ్లీకి రానంటున్నాడు. అలాగే నో వర్క్ నో పే అని స్పీకర్ చెప్పే నినాదం పట్ల ఈ జనాలు చూసి నవ్వుకుంటారంట. ఇంకేదేదో మాట్లాడాడు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ టాక్. ప్రతిపక్ష హోదా గురించి లాస్ట్ టైం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అదే దమ్ము ధైర్యంతో నుంచుంటే ఒక నాయకుడిలాగా ఉండేవాడు. కాకుండా ఈరోజు కూర్చుని ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, రాకపోతే జీతాలకు వస్తారేంటి, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే చూసే జనాలకు మాత్రం ఎక్కడ సహించదట్లేదు. యూ షుడ్ స్టిక్ బై అ వర్డ్ జగన్. యూ షుడ్ స్టిక్ బై అ వర్డ్. కూర్చుని నువ్వేం చెప్పావో 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారికి నువ్వేం చెప్పావు, నేను కొంతమంది లాగితే నీకు హోదా కూడా ఉండదని చెప్పి నువ్వు అన్నావు. అదే హోదా గురించి ఈరోజు నువ్వు ఎలా పోరాటం చేస్తున్నావు ఎవరికి అర్థం కాదు. ఇదంతా కాకుండా నిన్న భూ సర్వేల గురించి అసలు క్రెడిట్ చోరీ అని మరి ఒక వర్డ్ తీసుకొచ్చాడు. ఈ టాపిక్లోకి నేను డీటెయిల్గా వెళ్తాను. వెళ్ళే ముందు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే, నా తండ్రి వయసు లాంటి వాడికి 80 ఏళ్ళు అంట చంద్రబాబు నాయుడు గారికి. 4 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు వేసుకో, ఏం పోయింది. ఇక్కడ నువ్వు తండ్రి వయసుతో అన్నావు కదా, ఆయనతో పోటీ పడలేపాడు, నాతో పోటీ పడలేపాడంట. వాట్ ఈజ్ యూ? 1 టైమ్ సీఎంవి, అది కూడా నీకు 151 ఇచ్చి 11లో పడేశారు జనాలు. ఒక్క 5 ఏళ్ళలోనే నీ ఎఫిషియన్సీ, నీ కెపాసిటీ మొత్తం చూసిన తర్వాత నువ్వు వద్దని తీసుకొచ్చి 11 స్థానాల్లో పడేశారు. వాట్ ఆర్ యూ మ్యాన్? చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఇస్ డిఫరెంట్, డోంట్ కంపేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇన్నిసార్లు సీఎం చేయలేదు. సో కంపారిజన్ మీ ఫాదర్తోనూ మీతోనూ ఉండదు పబ్లిక్ ఐలో. దెర్ ఇస్ అ డిఫరెంట్ లీగ్. వేరే వాళ్ళు ఉంటారు కంపారిజన్కి, నాట్ హియర్. కూర్చొని తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు అన్నావు, మరి తల్లి వయసు ఉన్న భువనేశ్వర్ గారి గురించి అంటుంటే అసెంబ్లీలో నువ్వు కూర్చొని నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు? వైసీపీ పార్టీ ఏమి చలనం లేకుండా ఎలా ఉంది? ఇదా తల్లికి ఇచ్చే మర్యాద? ఇదే తల్లి వయసుకు ఉన్న వాళ్ళకి ఇచ్చే మర్యాద? బహిరంగంగా మీ వైశాచికత్వం చూపించిన తర్వాత ఎవరన్నా మిమ్మల్ని నమ్ముతారా? తండ్రి అన్నప్పుడు తల్లి వయసు ఆవిడదని కూడా అర్థం చేసుకోలేకుండా పైశాచికంగా బిహేవ్ చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని వెంటేసుకొని తిరిగి వాళ్ళందరినీ అసెంబ్లీ హాల్లో మాట్లాడుతుంటే కూర్చుని నవ్వి నువ్వు తల్లిదండ్రి గురించి మాట్లాడతావా? ఈరోజు వయసుల గురించి చూసే పబ్లిక్ ఐలో నీ మీద ఇంప్రెషన్నే ఉండదు. అసలు ఇది కేటగారికల్గా తప్ప రైట్ అని నేను అన్నది. ప్రతి ఒక్కరు డిబేట్ చేయండి ఇష్యూ పైన. తప్పేంటి? తండ్రి లాంటి వాడు తండ్రి వయసు అని చెప్పన్నప్పుడు తల్లి వయసు ఆవిడకు ఉందన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది వైసీపీ వాళ్ళకి ఆ రోజు. భూ సర్వేలకు నేనే నాంది, ఇంకేం కాదు. నీకు ఇప్పుడు ఒక స్లైడ్ వస్తుంది, మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో నాది గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ అండి. నేను నా వరకు చెప్పగలుగుతాను, మిగతా డిస్క్రిపెన్సీస్ అన్ని మీకు స్లైడ్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను గన్నవరం కాన్స్టిట్యుయెన్సీలో మాకైతే భూ సర్వే జరగల. వెళ్ళి ఎవరన్నా అడగండి మీరు గన్నవరంలో. నా కాన్స్టిట్యుయెన్సీ వరకు నేను బల్లగుద్ది చెప్తాను, ఎందుకంటే నాకు పొలాలు ఉన్నాయి అక్కడ. సో సర్వే అలా ఏరియల్ సర్వే డ్రోన్లు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను చెప్పాడు కదా. సో ఆ డ్రోన్ మా పైన ఎప్పుడు వస్తాను మేము ఎదురు చూస్తాం, ఎందుకంటే పిచ్చిగా నెంబర్లు మార్చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎవరిపైన అయితే మనకు ప్రేమ ఎక్కడ ఉందో వాళ్ళకి అర్జెంటుగా ల్యాండ్ కట్టబెట్టాలనుకునే సర్వేలు జరుగుతున్నాయి అని భయంతో కూర్చున్నాం. బాబోయ్, ఈ టెన్యూర్లో సర్వేలు అవ్వకుండా ఉంటే చాలని న్యూస్లు చదివాం. అలాంటి సర్వేలో మా పొలాలు ఉండకూడదని ప్రార్థించినట్లు నేను మొట్టమొదటి వ్యక్తిని. అవలా ఏపీ అంతా చేసేస్తావా డ్రోన్లతో సర్వే? ఇంకేం కాదు. నా కాన్స్టిట్యుయెన్సీ గురించి నేను బలగొద్దు చెప్తున్నా. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్స్లో రాయండి, మీ కాన్స్టిట్యుయెన్సీస్లో వచ్చిందో లేదో. అండ్ ఇదంతా కాకుండా ఏంటమ్మా, 22A కింద ప్రొహిబిటింగ్ ల్యాండ్ సేల్స్ని తీసుకొచ్చి పెడుతున్నారా? ఇంకా అసలు జరిగింది మీ హయాంలో. 22A కింద జరిగిన లొసుగులు మీ హయాంలో. ఊసరి వెళ్ళన్నా సిగ్గుపడుతుంది రంగులు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్నావు. ఊసరి వెళ్ళి సిగ్గుపడాల్సింది నిన్ను చూసి జగన్. నిజంగా ఊసరి వెళ్ళకున్నంత డైరెక్ట్ డెసిడ్ టు చేంజ్ కలర్స్ నిన్ను చూసి సిగ్గుపడాలి నిజంగా ఈరోజు. ఇది నా ఓపెన్ స్టేట్మెంట్. ఐ డోంట్ కేర్ ఎవరేమనుకున్నా. ఇక్కడ ఒక స్లైడ్ వస్తుంది చూడండి. 2019 to 2024 ఏమైనా సర్వేస్ జరిగినాయా ఏపీలో అని చెప్పి నేను అడిగాను. అడిగిన తర్వాత ఎర్రర్స్ అండ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ రీసర్వే వర్క్, అంటే జగన్ 1.0 సర్వే చేసింది. డిస్క్రిపెన్సీస్ వర్క్ చాలా ఎర్రర్స్తో నిండుంది. ఇది అఫీషియల్గా మనం చూసుకుంటే ద న్యూస్ ఇండియా, చాట్ జీపీటీ, గూగుల్లో అన్ని చోట్ల ఎతికినా ఇదే ఉంటుంది. అండ్ ఈ వార్త నేను విన్నాను, చాలామంది చెప్పడం కూడా విన్నాను. ఎకరం భూములను తీసుకెళ్లి 10 సెంట్ల భూమి కింద కూడా పడేసింది. అది ఏం సర్వే? దిక్కుమాలిన సర్వే, ఎవరికి అర్థం కాలా. మా భూమిని మా దగ్గర నుంచి లాక్కునే బోర్డు సర్వేలు ఎవరికి కావాలి? దాని తర్వాత గ్రీవియన్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిలేస్, ఇది కూడా మీకుంది. టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ మనం చూసుకుంటే ఇంకో స్లైడ్. రీసర్వే 2.0 ఎయిమ్స్ టు ఎండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నింటినీ సరిచేయడానికి జరిగే
దీనికి క్రెడిట్ చోరీ అంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కష్టాలను తీర్చడానికి జరుగుతున్న సర్వే అయ్యా, మీరు పెట్టిన పెంటకి జరుగుతున్న సర్వే ఇది. దీనికి డీటెయిల్గా వెళ్తాను నేను, ఇంకా నువ్వు కంగారు పడకు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫ్రోస్ అండ్ ట్యాంపర్డ్ రికార్డ్స్ 23 to 24 కనిపిస్తుంది కదా స్లైడ్లో మీకు. పొలిటికల్ అండ్ పబ్లికల్ కాంట్రవర్సీస్లోకి ఇరుక్కుంది. ఇక్కడ చూసుకుంటే సమ్మరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ 2019 to 2024 2019 నుంచి 2024 జరిగిన ప్రాబ్లమ్ లిస్ట్ మనం చూసుకుంటే ఎర్రర్ ఇన్ బౌండరీ మ్యాపింగ్ అండ్ పార్సలింగ్ డేటా, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అండ్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్, సాఫ్ట్వేర్ గ్లిచెస్, ట్రైబల్ అండ్ మార్జినైజ్డ్ రైట్స్ కన్సర్న్, రిజిస్ట్రేషన్ ఫ్రీజెస్ అండ్ ట్యాంపరింగ్ ఇష్యూస్, పబ్లిక్ అండ్ పొలిటికల్ కాంట్రవర్సీస్. ఇది మనం వెలగబెట్టిన సర్వే. జగన్ అన్న భూరక్షరాళ్ళు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, జగన్ ఆ భూరక్షరాలు నువ్వు ఎందుకు వేసుకున్నావు? నాకు కళ్ళతో నేను చూస్తాను, కుక్కలు వచ్చలు పోసాయి అటు పైన. ఎందుకు నీ ఫోటోలో నీ పేరులో ఎంచుకున్నాలంటే దుస్థితి? యూ మైట్ బి అ పర్సన్ హూ డిడెంట్ డూ గవర్నెన్స్ వెల్, బట్ యాజ్ అ కామన్ పర్సన్ ఎవరి పేరు పైన అలా పోస్తే బాధ ఉండదా? నేను చూసి జాలిపడ్డా. నేను ఇది ఎక్కడ పోసారు వేరాయి? బ్రిటిష్ కాలంలో వేసిన రాళ్ళు క్లియర్గా ఉన్నాయి. ఇన్ని లింకులు ఇన్ని చైన్లను కొడుస్తారు, శుభ్రంగా సర్వేలు జరుగుతాయి. జగన్ అన్న ఎవడో భూరక్ష ఎవడు? నువ్వు మా భూమికి రక్ష ఏంటి? నీ పేరేంటి? మా తాతలు కష్టపడి సంపాదించో, మా నాన్నలో మా అమ్మ నాన్నలో మేము కష్టపడి సంపాదించుకున్న భూమికి నీ పేరుతో రక్ష ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేరుతో రావాలి, కానీ ఆమోద ముద్ర ఆంధ్రప్రదేశ్ ఉండాలి తప్ప ప్రభుత్వాన్ని. హూ ఆర్ యూ? నీకు భూరక్ష రాళ్ళు, దానికి 600-700 కోట్ల బొక్క. ఏం చేయాలి రాళ్ళన్నింటినీ చెక్కక? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, భూరక్ష రాళ్ళు ఏం చేయడని చెప్పి చూసుకోవాలా? కృష్ణదేవరాయల చరిత్ర ఇది. అశోకుడు చెట్టులు నాటాడు, కృష్ణదేవరాయలు ఇంత హెరిటేజ్ తీసుకొచ్చారంటానికి. భూరక్ష రాళ్ళేంటి? మా ప్రాపర్టీలో నీ రాళ్ళేంటి? భూరక్ష పాస్బుక్లో నీ ఫోటోలు కావాలా? లేకపోతే వీఆర్ వెరీ లక్కీ, నాకు ఆ పాస్బుక్ రాలేదు. వచ్చి ఉంటే కనుక నేను అర్జెంటుగా పాస్బుక్ పోయిందని కొత్త పాస్బుక్ అప్లై చేసేదాన్ని. గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ వేసి వాళ్ళ లీగల్ గెజెట్లో వాళ్ళు ఇచ్చే పాస్బుక్ తీసుకుంటాం తప్ప నీ ఫోటో మేమేం చేసుకోవాలి? హౌ డేర్ యూ ఎంటర్? సర్వేల పేరుతో జనాల మధ్యలో ఇష్టం వచ్చినట్టు పెట్టి భూమి ఎవరిది కాదన్నట్టు చేసి అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ అయిన పెగ్మాక్స్ అంటే పీక్ అవతలు పడేసి దున్నిచ్చి నువ్వు చరిత్ర భూమి పుట్టిన తర్వాత ఇలాంటి ఘట్టం జరగలేదంట. నిజం నువ్వు చెప్పింది. భూమి పుట్టిన తర్వాత దౌర్జన్యం ఎవరు చూడలే. ఈ సర్వేల కంటే ముందు ప్రభుత్వం మారిపోవటం కొంతమందికి అయితే చాలా పాలు పోసినట్టు అనిపించింది. ఇన్ని అవకతవకలా. అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ కొన్ని చోట్ల కూడా జరగవు. అది నీ ప్రభుత్వంలో జరిగిన హయాంలో గొప్పతనం. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేయటం దేనికి? ఎవరికి కట్టబెట్టడానికి? మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఇష్టం వచ్చినట్టు. నోబడీ కేర్స్ అబౌట్ దోస్ టాక్, బట్ క్లియర్లీ స్పీకింగ్ నీ సర్వేలో బాధితులు ఎక్కువ. అదొక సర్వే అంట, భూరక్ష. జగన్ అన్న భూరక్ష అంట. ఎవరికి రక్ష? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐఎమ్ రెడీ టు డిస్ప్యూట్ ఆన్ దిస్ టాపిక్ ఎనీవేర్. ఆంధ్రప్రదేశ్ భూరక్ష నెంచు. హూ ఇస్ జగన్ అన్న? ఆ రాళ్ళు నీ డబ్బులతో పెట్టావా? మా డబ్బులతో పెట్టించిన రాళ్ళు నీ పేరేంటి? నువ్వు సేవకుడువా? మా నెత్తి మీద తాండవం వేయడానికి వచ్చినాళ్ళ? భూరక్ష. కొంతమంది అయితే సమాధురాళ్ళకి రాళ్ళు ఏంటని కూడా కమెంట్ చేశారు. అయినా చలనం రాదు. వచ్చే 30 ఏళ్ళు మేమే ఉంటాం నా అహంభావం. 151 స్థానాలు వచ్చింది కదా, మమ్మల్ని పీకేదేవారు. బట్ రియలైజ్ వన్ థింగ్, మీరు జనాలకి సేవ చేయడానికి ఉన్నారా, జనాల పైన ఎక్కి రుద్దడానికి ఉన్నారా? మీ చరిత్ర మీ పేరు ముందుకు తీసుకెళ్ళడానికి మీ కింద కట్టుబానిసలమా మేము? వచ్చేసి జగన్ అన్న డ్రోన్ సర్వేలు ఏరియాల్లో నా భూతో నా భవిష్యత్తులో చేస్తే మా పొలాలు ఎంత పోయినా గప్ చుప్గా నోరు మూసి కూర్చోవాలా? ఈజ్ ఇట్? వీటి గురించి నువ్వు ప్రగల్భాలు పలికే ఒక ప్రెస్ మీటు, 2 ఓ సర్వేలు మాటలు, తండ్రి ఇలా వయసున్న చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు వయసు వేసేయటం, కానీ తల్లి వయసున్న భువనేశ్వర్ గారిని మాటలు అన్నందుకు ఎక్కడ సిగ్గుపడకపోవడం ఆ పార్టీ. ఇది నట్షెల్. మీ అందరికీ కూడా మీ కాన్స్టిట్యువెన్సీస్లో ఈ భూరక్ష కేంద్రం, ఇక్కడ సర్వే రాళ్ళు, వీటి గురించి ఏమన్నా డౌట్స్, క్లారిఫికేషన్స్, గ్రీవియన్స్ ఉంటే కమెంట్స్లో కొట్టి రాయండి. కమెంట్స్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఈరోజు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.